హాయ్ ఫ్రెండ్స్, నేను అజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 1000 రూపీస్లో ఏ బడ్స్ కొనాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక బిగ్ క్యాచ్ అవుతుంది, అది వీడియో ఎండ్లో అయితే చెప్తాను. సో రైట్ నా మా దగ్గర అయితే 1000 రూపీస్లో నేను సేల్ అయిపోయినాక, సేల్లో కూడా కాదు, సేల్ అయిపోయినాక ఏవేవి ఉన్నాయో చూశాను, అన్నిటిని ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడితే మన దగ్గర బౌల్ట్ నుంచి ఒకటి, రెడ్మీ నుంచి రెడ్మీ బడ్స్ 5A ఉంది, అండ్ ట్రిగ్గర్ నుంచి అల్ట్రా బడ్స్ నియో అని ఉంది, అండ్ మివీ నుంచి మివీ డియో పాడ్స్ i7 అని, అండ్ దాంతోపాటు రియల్మీ బడ్స్ T110 అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ తెప్పించాను నేను. వీటన్నిటిని తరోగా టెస్ట్ చేశాను. తరోగా టెస్ట్ చేశాక ఈ వీడియోలో మీకు వెరీ క్లియర్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏ ఒక్క బర్డ్స్ అయినా అబౌట్ 1200 రూపీస్ ఉంటే దాని జోలికి వెళ్ళకండి. అది ఏ బర్డ్స్ అయినా సరే. ఫస్ట్ డిస్క్లైమర్, ఎందుకంటే ప్రైసెస్ అనేది వేరీ అవుతున్నాయి. నేను కొన్న రోజుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఫస్ట్లీ మనం అన్నీ మాట్లాడుకొని ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాక అప్పుడు ప్రైసెస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఆడియో టెస్ట్ చేసేటప్పుడు ఆడియో క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తాను. ఏది బాగుంది, ఏది దేంట్లో ఎలా ఉందని చెప్తాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా రూపాయి ఎక్కువైనా తక్కువైనా వాటిని తీసుకొని నేను సజెస్ట్ చేస్తాను, కానీ మనీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను. ఫస్ట్లీ ఆడియో క్వాలిటీ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్లీ ఈ 5 యొక్క బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే నాకు కొంచెం బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే బోల్ట్ అండ్ రియల్మీ కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. సాలిడ్గా ఉన్నాయి అండ్ మంచి ఇది ఏమో రియల్మీ ఏమో మీకు పాలిష్డ్గా ఉంటుంది, ఇదేమో కొంచెం మ్యాటీ ఫినిష్లో వస్తుంది. ఈ రెండింటి క్వాలిటీ అయితే చాలా బాగుంది. రిమైనింగ్ మీవి రెడ్మీ ట్రిగ్గర్ అయితే ఓకే, పర్లేదు, డీసెంట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. నాట్ ది బెస్ట్, ఓకే డీసెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక డిజైన్ విషయానికి వస్తే మాత్రం డిజైన్ కూడా నాకు పర్సనల్గా అండ్ రియల్మీ అండ్ బౌల్ట్ అయితే నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అనేది పర్సనల్ పర్స్పెక్టివ్, మీకు స్క్రీన్ మీద అన్నీ చూపిస్తున్నాను కదా. ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. బడ్స్ డిజైన్ కానీ లేదంటే కేస్ డిజైన్ కానీ మీరే కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇక కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం ఎక్సెప్ట్ మివీ బడ్స్ తప్ప మిగతా ఈ 4 ఏదైతే ఉన్నాయో, ఈ 4 పెట్టుకున్నప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 4 కంఫర్ట్ కూడా చాలా ప్రాపర్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. కంఫర్ట్లో ఎటువంటి ఇష్యూ లేదు. మివీలో ప్రాబ్లం ఏంటంటే, మివీది ఏదైతే స్టెమ్ ఉందో, స్టెమ్ అనేది ఇక్కడ కొంచెం థిక్గా ఇచ్చారు, అంటే వెడల్పుగా ఇచ్చారు. ఇది చెవులో నేను పెట్టుకున్నప్పుడు ఇక్కడ చెవు ఇవి ఉంటాయి కదా, ఇక్కడ ఇది ప్లస్ ఇది, ఇవి రెండింటికి ఇది టచ్ అవుతూ ఉంది. అంత ప్రాపర్ ఫీలింగ్ అయితే లేదు. అట్లీస్ట్ స్టెమ్ థిక్నెస్ అనేది ఇలా తగ్గించినట్టయితే లోపల కంఫర్ట్ అంతా బాగానే ఉంది, ఇయర్ బడ్ కానీ లోపలికి వెళ్ళినప్పుడు కానీ ఎవ్రీథింగ్. బట్ ఈ స్టెమ్ ఒకటి కొంచెం అడ్జస్ట్ చేయాల్సింది. కొంచెం కంఫర్ట్లో మేబీ తప్ప మిగతా అన్నీ బాగున్నాయి. మేబీ ఒకటి కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ ఇక కాల్ క్వాలిటీ వెరీ ఇంపార్టెంట్. కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అన్నిట్లో సేమ్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంది. కాల్ క్వాలిటీ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎడ్జ్ నాకు రియల్మీ బడ్స్లో కాల్ క్వాలిటీ బెటర్ అనిపించింది. మేము ట్రాఫిక్లో టెస్ట్ చేసినప్పుడు అన్నిటికంటే రియల్మీలో బెటర్గా ఉంది. రిమైనింగ్ ఆల్ సేమ్గా ఉంటాయి. మిగతా అన్ని సేమ్ టైప్ ఆఫ్ ఆడియో క్వాలిటీ అయితే వస్తుందన్నమాట. మైక్ క్వాలిటీ అనేది అందులో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. సో ఇది బేసిక్ థింగ్స్, మన డిజైన్, బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ కాల్ క్వాలిటీ. ఇప్పుడు మనం ర్యాంకింగ్, మనం సజెస్ట్ చేసిన రిజెక్ట్ చేసిన ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడియో క్వాలిటీ మెయిన్లీ. సో మనం రిజెక్టెడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ నా రిజెక్టెడ్ లిస్ట్లో ఉంది వచ్చేసి ట్రిగ్గర్ నుంచి అల్ట్రా బడ్స్ నియో అనేది ఉన్నాయన్నమాట వెళ్ళేవి. ఇది యాక్చువల్గా ఫర్ ద ప్రైస్, వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి నేను రిజెక్టెడ్ లిస్ట్లో వేయకూడదు, ఆడియో క్వాలిటీ పరంగా వేస్తున్నాను తప్పితే. ఈ ప్రైస్లో మీరు దీన్ని కొంటే మీకు ఇది వర్త్, 100% చెప్తున్నాను వర్త్. ఏందంత ప్రైస్ ఏముంది దీనికంటే? 599 రూపాయలు TWS బడ్స్. 599కి వైడ్ ఇయర్ ఫోన్సే రావు, మీకు TWS బడ్స్ ఇస్తున్నారు వీళ్ళు. అది మేజర్ థింగ్. రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే కేవలం వోకల్స్ ఉంటాయి ఇందులో, మీకు కేవలం వోకల్స్ వినిపిస్తుంటాయి. ఒకవేళ మీరు మెలోడీ సాంగ్స్ వింటారు, మీకు సాంగ్సే ముఖ్యం, మాకు స్ట్రిక్ట్ బడ్జెట్ 600 అనుకుంటే ఏం ఆలోచించకుండా డిస్క్రిప్షన్లో కూడా దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే మీకు ఎంత బేస్ ఉన్న సాంగ్ కానీ, ఎంత ట్రెబుల్ ఉన్న సాంగ్ కానీ, ఎంత మంచి ఇన్స్ట్రుమెంటల్స్ ఉన్న సాంగ్ కానీ అన్నిటిని డామినేట్ చేసి వోకల్స్ ఒక్కటే వినిపిస్తాయి, ఇన్స్ట్రుమెంటల్స్ అన్ని నథింగ్, అసలు మీకు పెద్దగా వినిపించవు. సో దట్ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది మ్యూజిక్ అంత బెటర్ ఉంటుంది. కాబట్టి నేను దీన్ని అయితే రిజెక్ట్ చేస్తున్నాను. రెండోది వచ్చేసి రెడ్మీ బడ్స్ 5A. నేను దీని మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉండే, బట్ అంత లేదు ఇందులో సినిమా అనేది. ఫస్ట్లీ వాల్యూమ్, ఇది ప్రైస్ అనేది అరౌండ్ 1300 రూపాయలు ఉంది. ఇప్పుడు రైట్న వీడియో చేసేటానికి నేను కొన్నప్పుడు 1000 రూపాయలే ఉంది. అసలు ఆ ప్రైస్ రేంజ్కి ఆ వాల్యూమ్ అనేది నేను సజెస్ట్ చేయను. వాల్యూమ్ అనేది లోగా ఉంటుంది, మీరు ఫుల్ వాల్యూమ్లో పెట్టుకొని వినాలి ఎప్పుడు విన్నా సరే. ఇంకాస్త ఉంటే బాగుండు కదా అని ఫీలింగ్ నాకు వచ్చింది. మరి మీకు వస్తుందో రాదు, ఇది పర్సనల్ పర్స్పెక్టివ్. అందరూ ఆ లౌడ్ సౌండ్ వినాలని లేదు, బట్ ఇందులో సౌండ్ అయితే కొంచెం తక్కువ అనిపించింది. అండ్ ఆడియో కూడా వెరీ బ్యాలెన్స్డ్ అని కూడా వాడకూడదేమో. ఫ్లాట్ ఆడియో, ఒక బేసు అనిపించదు, ఒక ట్రెబుల్ అనిపించదు, ఒక మంచి ఇన్స్ట్రుమెంటల్
మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాను ఫీలింగ్ రాదు. ఒక ఫ్లాట్ ఆడియో, ఒక బ్యాలెన్స్డ్ ఫ్లాట్ ఆడియో వెళ్తుందన్నమాట. మీకు అంతగానో ఫ్లాట్ ఆడియో ఇష్టమైతే వెళ్ళండి. అంతకుమించి ఇన్స్ట్రుమెంటల్స్ వినిపించవు కానీ క్లారిటీ ఉన్నాయి. వచ్చిన కాడికి ఇన్స్ట్రుమెంటల్స్ క్లియర్గా అయితే ఉన్నాయి కానీ బట్ బికాస్ ఆఫ్ దట్ లో వాల్యూమ్ అండ్ ఏదైతే ఆ ఫ్లాట్ ఆడియో ఉందో అది నాకు అంత మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ అనిపించలేదు. అందుకని దీన్ని కూడా నేను రిజెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇవి రెండు ప్రస్తుతానికి పక్కన పెట్టేసేయండి. ఈ రెండింటిని కొనపోవడం మంచిది. ఇక కొనదగ్గ నేను 3 చెప్తాను. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే మూడిట్లో కూడా ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఇయర్ బడ్స్ లేదు. 1000 రూపీస్లో మీకు పర్ఫెక్ట్ ఇయర్ బడ్స్ దొరకట్లేదు అనేది నేను టెస్ట్ చేశాక నాకు అర్థమైంది. అట్లీస్ట్ ఏదన్నా ఒకటి మన్ని ఫుల్ఫిల్ చేసి అన్నీ బాగుండి ఒక మంచి బిర్యానీ పొట్ల లాంటిది లేదు. 100% ఒక దాంట్లో ఒకటి ఎక్కువ ఉంది, ఒక దాంట్లో ఒకటి తక్కువ ఉంది, ఒక దాంట్లో ఒకటి ఎక్కువ ఉంటే ఒక దాంట్లో ఒక తక్కువ ఉంది. సో దట్ ఇప్పుడు నేను సజెషన్ చేసేది నో ర్యాంకింగ్. ఈ మూడిట్లో ర్యాంకింగ్ ఏం చెప్పట్లేదు, మూడిటి కేటగిరీస్ చెప్తాను. మీరు ఏ టైప్ ఆఫ్ యూజర్ అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేస్ లవర్ అనుకోండి, మీకు ఏకదం గుద్దుడే కావాలి, మాకు బేసే కావాలి, డీజే సౌండే కావాలనుకుంటే మాత్రం దెన్ దీస్ బడ్స్ మివి డ్యూయోపాడ్ i7 అనేది మీకు సెట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ నేను మివి నుంచి ఒక బడ్స్ ఏదైనా సజెస్ట్ చేస్తున్నానంటే ఫర్ ద ఫస్ట్ టైం అనుకోవాలి. బట్ స్టిల్ ఆ కంఫర్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అది మరి మీకు వదిలేస్తున్నాను. ఆడియో క్వాలిటీ గురించి చెప్తున్నాను. కంఫర్ట్ అయితే నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. మీకు కంఫర్ట్ ఓకే, లిటిల్ బిట్ టచ్ అయినా మాకు పర్లేదు అనుకుంటే మాత్రం దెన్ ఇప్పుడు నేను చెప్పేది అంత కన్సిడర్ చేయండి. అసలు కంఫర్టే లేనప్పుడు ఎంత మ్యూజిక్ క్వాలిటీ ఉన్నా సరే ఉపయోగం లేదు. సో దట్ అందుకని మళ్ళీ డిస్క్లైమర్ నొక్కి చెప్తున్నాను. ఆ కంఫర్ట్ అనేది మీకు ఇక్కడ టచ్ అయినా పర్లేదు, ఇయర్కి రెండింటి మధ్యలో ఈ సందులో అనుకుంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ అనేది వెరీ హై వాల్యూమ్ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ హై వాల్యూమ్ ఉంది, మోర్ దాన్ సఫిషియంట్. అండ్ ట్రబుల్స్ అనేది ఓకే మీకు అంత బెటర్గా అయితే ఉండవు. ఓకే గుడ్ క్వాలిటీ ట్రబుల్స్ అయితే ఉంటాయి, గుడ్ కూడా కాదు, ఓకే. అండ్ బేస్ మాత్రం ఏకదం బేస్ అయితే సాలిడ్గా ఉంటుంది. సాలిడ్ అంటే ఇన్ఫ్యాక్ట్ అసలు చాలా డామినేటింగ్గా ఉంటుంది. మీకు ట్రబుల్స్ని కానీ వోకల్స్ని కానీ ఇన్స్ట్రుమెంటల్స్ కానీ అన్నిటిని బేస్ డామినేట్ చేస్తుంది. అంటే ఏదైతే సాలిడ్ లో బేస్ ఉంటుందో అదొక్కటే మీకు ఎక్కువగా వినిపిస్తుంది, వోకల్స్ వినిపిస్తుంటాయి, రిమైనింగ్ వాటిని అది డామినేట్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. బట్ మీకు బేసే ఇష్టం అనుకుంటే మాత్రం 100% మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యూజువల్గా ఈ ప్రైస్ రేంజ్లో దొరకదు. మీకు ఇందులో వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంటుంది. జస్ట్ ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ రైట్ సైడ్ అప్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తే డౌన్ అవుతుంది అన్నమాట. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఇచ్చారు, అదొకటి అయితే బాగా అనిపించింది. కాన్స్ విషయానికి వస్తే మాత్రం చెప్పాను కదా, 80% మీకు కంఫర్ట్ అనేది ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కంఫర్ట్ ఒకటి ఇష్యూ. రెండోది వచ్చేసి నాకు వీటిని మాన్యువల్గా మనం టర్న్ ఆఫ్ చేయాలి. మేము ప్రతిసారి యూజువల్ మనం ఏం చేస్తాం, TWS బడ్స్ ఇందులో పెడతాం, మూసేస్తాం, పక్కన పెడతాం, మనం యూజ్ చేసుకుంటాం. బట్ అలా డిస్కనెక్ట్ అవ్వదు ఇది. మీరు జస్ట్ వన్స్ పేర్ చేశాక ఇలా పెట్టేసి ఇందులో పెట్టేస్తే కేసులో కూడా సాంగ్స్ ప్లే అవుతాయి. మీరు ఎంతసేపటికి ఇక్కడ మళ్ళీ ఈ బడ్స్ తీసి వీటిని ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ మళ్ళీ ఇండివిజువల్గా రెండింటిని దీన్ని సపరేట్గా లాంగ్ ప్రెస్ చేసి ఆఫ్ చేసుకోవాలి, దీన్ని సపరేట్గా ఆఫ్ చేసుకోవాలి. అదర్వైజ్ మీకు ఇది ఆఫ్ అవ్వట్లేదు, కేసులో ఉన్నప్పుడు ప్లే అవుతుంది. అండ్ పేరింగ్ కూడా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ పేరింగ్లోకి వెళ్తాం. మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఆన్ చేసుకొని అప్పుడు చేయాల్సి ఉంటుంది అన్నమాట. కొంచెం ఇట్లాంటి కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, బట్ బేస్ లవర్స్కి మాత్రం సాటిస్ఫై చేస్తుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ట్రబుల్స్ బాగా రావాలి, మాకు గజ్జలు బాగా రావాలి, మెలోడీస్ మేము బాగా వింటాం, బేస్ అనేది మాకు పెద్ద విషయం కాదు. ఇక్కడ బేస్ లవర్స్ కదా, వాళ్ళకి గుద్దుడే కావాలి. మీకు బేస్ కాదు మంచి ట్రబుల్స్ రావాలి, వోకల్స్ క్లియర్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ రియల్మీ T110 అనేది సమ్వాట్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సమ్వాట్ నాట్ ది బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ వెరీ హైగా ఉంటుంది, ట్రబుల్స్ టూ మచ్, వెరీ హై ట్రబుల్స్. ఒకవేళ మీరు ఒక 70-80% వాల్యూమ్లో వింటున్నారనుకోండి, ఎస్ ఆ ట్రబుల్స్ అనేది మీకు మెలోడీస్లో మంచి ఫీల్ అయితే తీసుకొస్తుంది. బట్ మీరు 80% వాల్యూమ్కి మించి మీరు అప్ వెళ్ళినప్పుడు మీకు ఆ ట్రబుల్స్ అనేవి ఇరిటేట్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువగా అనిపిస్తుంటాయి. అంత ఎక్కువ ట్రబుల్స్ ఎక్కువసేపు బేస్ అన్న ఎక్కువసేపు వినగలుగుతాం, కానీ ట్రబుల్స్ ఎక్కువసేపు వస్తే వినబుద్ది కదా. అది చెవులలో ఇయర్ బడ్స్లో ఎస్పెషల్గా, బయట సంగతి దేవుడు ఎరగ కానీ, బట్ TWS బడ్స్ మాత్రం కంపల్సరీ కొంచెం ఎక్కువగా అయితే ఇది ఉంది. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం గుడ్, నాట్ ది బెస్ట్, నాట్ బెస్ట్, గుడ్ బేస్. అంటే ఎంత అయితే రావాలో అంతకంటే కొంచెం తక్కువగా వస్తుంది అన్నమాట. బేస్ అనేది కొంచెం మినిమల్గా అనిపిస్తుంది. అందుకని చెప్పాను కదా, మెలోడీస్ అండ్ ట్రబుల్స్ లవర్ అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి వీటన్నిటికంటే ఇప్పటి వరకు నేను చెప్పిన 4 కంటే బెస్ట్, బట్ నాట్ ది బెస్ట్. అర్థమైందా? ఇది అద్భుతమైన ఇయర్ బడ్స్ అయితే కాదు, వీటితో పోలిస్తే ఇది సమ్వాట్ బెటర్ అనిపించింది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక బెటర్ సజెషన్ అయితే ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి బౌల్ట్ నుంచి బౌల్ట్ Y1 Pro అనమాట. వాల్యూమ్ అనేది సఫిషియెంట్గా ఉంది, ట్రబుల్స్ గుడ్,
బేస్ గుడ్, ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఫీలింగ్ ఇందులో అయితే లేదు. అండ్ ఓవరాల్ ఆడియో అనేది గుడ్ ఆడియో, అంటే వీటన్నిటితో కంపేర్ చేస్తే గుడ్ ఆడియో ఉంది, బట్ నాట్ ది బెస్ట్. అంటే మీకు ఒక మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్, దమ్ అనే బేసు, మంచి వినసొంపు ట్రబుల్స్, మంచి ఇన్స్ట్రుమెంటల్స్ క్లారిటీ, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. వీటన్నిటితో పోలిస్తే సమ్వాట్ గుడ్ సౌండ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. మంచి ట్రబుల్స్ ఉన్నాయి, మంచి బేస్ ఉన్నాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే ఫీలింగ్. ఇప్పుడు ఇందులో బేస్ ఉంది, ట్రబుల్స్ లేవు, ఇందులో ట్రబుల్స్ ఉన్నాయి, బేస్ లేవు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే ఆడియో ఇందులో ఉంది, బ్యాలెన్స్డ్ బెటర్ ఆడియో అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్గా ఇందులో డిజైన్, బడ్స్ డిజైన్ కానీ, కేస్ డిజైన్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ నాకు కొంచెం సాలిడ్గా అనిపించింది. ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, ఈ బొక్కల బడ్స్ మీరు కొనకపోయినా నాకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. బట్ కాకపోతే ఉన్న వాస్తవం ఏంటంటే ఉన్న వాటికంటే ఇది బెటర్గా ఉంది. ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు రియల్మీ బడ్స్ కానీ, T10 కానీ, ఇది కానీ 1500 రూపీస్, నేను కొన్నప్పుడు 1100 రూపీస్ ఉంది, ఇప్పుడు 1500 రూపీస్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఏ బడ్స్ అని ఇందులో 1200కి మించి మీరు పెట్టొద్దు. ఎస్పెషల్గా ఇవి రెండు 1500 ఉన్నాయి కదా, 1500 పెట్టి ఇవి కొనొచ్చా అని అడిగితే ఎట్టి పరిస్థితిలో కొనొద్దు. డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి కానీ కొనొద్దు. ఇంకో 99 రూపాయలు యాడ్ చేసుకొని మీరు బేస్ లవర్ అనుకుంటే మాత్రం OnePlus Nord Buds 2Rకి వెళ్ళండి. రైట్ ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ 1600 రూపాయలకి అవైలబుల్గా ఉంది. లేదు మీకు మంచి పర్ఫెక్ట్ ఆడియో కావాలి, మాకు ఏది ఎక్కువ ఉండదు, బేస్ ఎక్కువ ఉండదు, ట్రబుల్స్ ఎక్కువ ఉండదు, ఇన్స్ట్రుమెంటల్స్ అద్రిపోయి ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ ఉండాలి, బెస్ట్ ఆడియో అవుట్పుట్ కావాలి, బేస్ గీస్ ఇట్లాంటి ఏమి ఎక్కువ తక్కువ ఉండొద్దు అనుకుంటే మాత్రం గో ఫర్ ఒప్పో ఎన్కో బడ్స్ 2. అది కూడా 1599కి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఆ రెండింటికి మీరు 1500 రూపాయల దాకా మీరు వస్తే ఈ రెండింటిని వీటికి పెట్టాలి అని ఆలోచిస్తే పెట్టకుండా ఆ రెండింటికి వెళ్ళండి. బేస్ లవర్ అయితే OnePlus, లేదు మంచి ఆడియో లవర్ అయితే ఒప్పో. లేదు 1000 రూపీస్ సేల్ ఉన్నప్పుడు లేకపోతే నార్మల్ అప్పుడు, ఇప్పుడు ఏదో ఎందుకు పెరిగిందో నాకు అర్థం కాలేదు. 1100 ఉండే రెగ్యులర్ ప్రైస్, 1100 రూపాయలు ఏది కొనాలన్నా అని అడిగితే దెన్ ఈ మూడిట్లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి. మీవి కానీ, రియల్మీ కానీ, బోల్ట్ కానీ, నేను చెప్పిన ప్రయారిటీస్ని బట్టి కానీ. అదర్వైజ్ 1100 రూపాయల మించి ₹1 కూడా ఎక్కువ పెట్టద్దు. ఇది వీటన్నిటికి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూస్ అన్నీ కూడా మన రా రివ్యూ ఛానల్ నేను డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ డీటెయిల్గా చెప్పలే కదా, ఈచ్ అండ్ ఎవ్రీ బడ్స్ గురించి డీటెయిల్గా రా రివ్యూ ఛానల్స్లో ఉంటాయి, ఆ ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఆ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, అందులో వెళ్ళి యాక్టివ్గా ఉండండి ఆ ఛానల్లో. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇట్లాంటి చిన్న చిన్న బర్డ్స్ కానీ, ఇండివిజువల్ రివ్యూస్ అన్ని ఇన్డెప్త్గా హడావిడి లేకుండా అందులో మీకు అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.